దుమ్ముగూడెం మండల లక్ష్మీనగర్ ఏకలవ్య పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొందెం వీరయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు అందించే వాటర్ ట్యాంక్ ని వంటగదిని పరిశీలించిన ఆయన తరగతి గదులలో తిరుగుతూ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులను తమ పుస్తకాలలో ఉన్నది చదివి వినిపించాలని ఆయన కోరగా విద్యార్థులు అంతంత మాత్రంగానే చదివి వినిపించక పేద ఆదివాసీ విద్యార్థులకు మిగతా విషయాలలో చిన్న లోపాలు ఉన్న విద్యను అందించే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని పక్కనే ఉన్న ఆర్సీఓను సున్నితంగా మందలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలలో తరచూ జరుగుతున్న సంఘటనలపై యాజమాన్యం దురుసుగా ప్రవర్తనతో విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేసిన విషయంపై సిలబస్ పూర్తి కాని విషయంపై వీరయ్యకి ఫిర్యాదు చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఆయన ప్రశాంత వాతావరణంలో పిల్లలకు విద్యను అందించవలసిన పాఠశాలలో తరచూ ఏదో ఒక అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ విద్యార్థులు ఏకాగ్రత దెబ్బతిని సరిగ్గా చదవలేని పరిస్థితి నెలకొంటుందని నేడు జరిపిన పర్యవేక్షణలో విద్యార్థులను విద్యా అంశాలపై ప్రశ్నించిన సమయంలో ఏ ఒక్కరూ సంతృప్తికరంగా సమాధానం చెప్పే పరిస్థితి లేదని ఇది పాఠశాల యాజమాన్య ఉపాధ్యాయుల తీవ్రమైన లోపాన్ని అన్నారు. This chapter builds on a simple definition of democracy. Step by step, we work out the meaning of the terms involved in this definition. The aim has to understand clearly the bare minimum features of a democratic form of government. After going through this chapter, we should be able to తెలుగులో చెప్పాలి. చెప్పాలి తెలుగులో చెప్తాను. మాకు మేము చదువుకోలే కదా, చెప్పాలి. అది ఇంకా గట్టిగా చదవాలి సార్. అదో వీళ్ళకి గట్టిగా చెప్పాలి. అది చెప్పట్లేదు సార్. ఇక్కడ గట్టిగా చెప్పాలి సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్. ఏంటంటే వాళ్ళకి ఓన్లీ పాఠం టైప్ చదువుకొని వాళ్ళ పాఠం 10 రోజులకు ఒకసారి మళ్ళీ దీన్ని శుభ్రంగా బ్లీచింగ్ పౌడర్తో కడిగి ఆ వాటర్ కూడా పోయాక మళ్ళీ నింపుతారు. భగీరథ వాటర్ ఆ లైన్ ఏం చేస్తారు, ఓవర్ ట్యాంక్ ఇచ్చారు. సో దాంట్లో పోయి బోర్ వాటర్ అయ్యి రెండు మిక్స్ అయ్యి బోర్ వాటర్ తీసుకొచ్చే హెవీ రెయిన్స్ ఏమైంది పొల్యూట్. సో అది ఏమంటే ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేశారు, దీనికన్నా ముందు ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని పిల్లలకి డ్రింకింగ్ వాటర్ ఇస్తారు. కానీ ఫుడ్ ప్రిపరేషన్ ఆ వాటర్ ఇస్తారు. అయినా కూడా అంత హెల్దీ బాగలేదని పోయినసారి ఒక 15 రోజుల క్రితం వాటిలో వచ్చి ఇమీడియట్గా ఈ మిషన్ భగీరథ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సపరేట్ లైన్ తీసుకున్నాం. ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కకుండానే డైరెక్ట్ లైన్ దీన్ని తీసుకున్నాం. ఏ వాటర్ ఒకసారి ఏంటంటే ఆ సిస్టమ్ ఎందుకు వచ్చిందో కానీ ఈ గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ ఏకలవ్యాలు వచ్చిన తర్వాతనే బయట నుంచి మార్క్సులు తేవటము ఈ మధ్యలో అయితే దాన్ని బ్రేక్ చేయటం మంచిది అనిపిస్తుంది. చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ పేద పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. మనం ఏదో మంచిగా తీసుకొస్తాం చేసి మన పిల్లల కోసం. ఈ కిటికీల నుంచి ఆ తల్లిదండ్రులు రాని పిల్లలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఆ సిస్టమ్ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని ఆ సిస్టాన్ని బ్రేక్ చేస్తే బాగానే ఉంటుంది. ఇంకోటి మనం ఆల్రెడీ నాన్ వెజ్ పెడతాం, మళ్ళీ ఇంటికా నుంచి నాన్ వెజ్ తేవాల్సి ఉంటుంది. నేనే చెప్తాను పేరెంట్స్ గా మీ ప్రేమ చెప్పబడినాయి. ఇంకా ఆరోగ్యం ఎట్లుంటుంది, ఆరోగ్యంగా చూసుకుంటారు. బాగా వెళ్ళి బాగా స్టడీ బాగా చెప్తారు. మంచిగా నిద్రపోతారు. ఏ ప్రాబ్లం లేదు. ఎందుకు మరి టీచర్స్ విషయంగా బాగా క్రమశిక్షణ విషయంగా ఉప్పు తగ్గుతున్నాడు. చెప్పట్లేదు టీచింగ్ బాగుందా? బాగా అర్థమవుతుంది.
వీళ్ళు బాగా చూస్తారా మిమ్మల్ని? పర్లేదు, బాటాలకు పక్కా పెట్టండి, కానీ మిమ్మల్ని మంచిగా చూస్తారా? మిమ్మల్ని విద్యార్థులుగా మిమ్మల్ని మీ గౌరవంగా చూస్తారా? మీ డాడీనేనా చూస్తారా బిడ్డ? చదువుకోవాలి. చదువే ముఖ్యం. చదువుకోకపోతే గవర్నమెంట్ మళ్ళీ వ్యవసాయం చేసుకోవడం తప్ప ఏం లేదు. అసలు మన పేరెంట్స్ మిత్రులు మాట్లాడతారు. ఇప్పుడు మన డిస్కషన్ వేరు, ఆల్రెడీ సైడ్ ర్యాక్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయికి పరిస్థితి బాగలేదు. అమ్మాయిని అడ్మిట్ చేసిన రోజున ఒక రోజు ఆగన్న అమ్మాయిని అడ్మిట్ చేసిన తర్వాత ప్రిన్సిపాల్ ఒకసారి నా నామమాత్రానికి వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత స్టాఫ్ ఎవరు లేరు. ఆమె మధ్యలో ఎవరికో చెప్తే టీచర్ వచ్చి అప్పుడు వచ్చి చూసిపోతున్నాడు. ఆర్సీఓ గారికి ఫోన్ చేస్తే ఆర్సీఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయరు. ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తే రూడ్గా మాట్లాడుతుంది. ఎవరు ఫోన్ చేస్తే రూడ్గా మాట్లాడుతుంది. స్టాఫ్ ఎవరు లేరు. నిన్న దాకా హాస్పిటల్లో అమ్మాయి ఉంది. అమ్మాయి పరిస్థితి తేలింది. అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది. కనీసము 100 సార్లు ఫోన్ చేసినా వస్తా అని చెప్పేసి 2 నెలల తర్వాత హాస్పిటల్కి వస్తుంది ఆమె. అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది. మీరు ముందు జాగ్రత్త తీసుకొని కొద్దిగా ఏమాత్రం మీరు కేర్ తీసుకోండి. అదే న్యూస్ పట్టకపోయి 2 రోజుల ముందే మీరు పట్టకపోయి ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఇంకా బెటర్ ఉండేదేమో. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? ఆర్సీఓ గారు ఎన్నిసార్లు ఫోన్ చేయడు. ఈ సమస్య కాదు, ఏ స్కూల్లో సమస్య ఉన్న ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేస్తాడు ఆర్సీఓ సార్. నిన్న డైరెక్ట్ పిఓ గారు ఫోన్ చేస్తే ఆర్సీఓ లీవ్లో ఉన్నాడు. పిఓ గారు చెప్తా లీవ్లో ఉన్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి నిన్న ఎస్ఐ గారిని డిపార్ట్మెంట్ అందరూ పిలిచి మీరందరూ కూడా జాగ్రత్తగా చేయండి. గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. బాగా అలర్ట్ కూడా గట్టిగా ఉండాలి. కూడా గట్టిగా ఉండాలి. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మేము వెళ్ళాము. ఆ తర్వాత మేడం వచ్చారు. మొత్తం టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. వచ్చే విషయం పోయాలని విషయం అంటే ఎంతమంది? 365. తక్కువే. స్టాఫ్ ఎంతమంది? స్టాఫ్ 32 సార్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు అక్కడ ఉన్నా సార్. నేను ప్రతి విషయంలో చెప్తూనే ఉన్నాను. రోజు అబ్బాయిని అక్కడే ఉంచుకున్నారు. ఒకటి ఏంటంటే వెంటనే తీసుకెళ్ళలేదు అనడానికి కారణం ఏంటంటే మేడం 24 అవర్స్ తర్వాత కానీ మనకి రిజల్ట్ తెలియదు. ఆ టెస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఉంచాలా బయటకు తీసుకెళ్ళాలనే విషయం తెలుస్తుంది. డాక్టర్ మేడం చెప్పారు సార్. అదే